ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, నీ విలువైనటువంటి మాటలు తండ్రి నీ పిల్లలకు తెలియపరచడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించి నడిపించండి. వింటున్నవారు చెబుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి మంచి మనస్సును దయచేయండి. ఈ ఆరాధన ముగిసేంత వరకును కూడా ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొదటి వర్తమానం అందించినటువంటి మనోజ్కి కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి పరిశోధించి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన సమయానికై తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సహజంగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషికి నచ్చనటువంటి ఒక పదం మరణం. మరణం అనేటటువంటి మాట వినటానికి కొంచెం బాధాకరమైనటువంటి మాట అయినా, మరణం అనేది ఏదో ఒక రోజున అందరికీ వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. అందుకే ఒక చిన్న మాటను మనము ఆలోచన చేసి చదవగలిగితే బైబిల్ చెబుతున్నటువంటి ఎన్నో విషయాలు ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉందని బైబిల్ చెప్తూ ఉంది. కేవలము క్రైస్తవులని పిలువబడినంత మాత్రాన పరలోకం రాదు, మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన పరలోకానికి వెళ్ళం మనం. మరి ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం? భూలోకాన్ని విడిచిన మనం పరలోకం చేరాలంటే మనకు అవసరమైంది ఏంటి? ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి వెహికల్స్ మనకు కావాలి, అంతేనా? ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే వెళ్ళటానికి వాహనం కావాలి, అవునా? ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలి అమ్మా? ఫ్లైట్ కాదు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళినా అక్కడ నీకు చేర్చుకోరాళ్ళు. ఇప్పుడు పక్క ఊరిలో కంటే వాహనం ఎక్కిపోతావు, వాడు రానిస్తాడు. కానీ అమెరికా వెళ్ళాలనుకోండి వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, నువ్వు ఎక్కిపోవటానికి విమానం కావాలి, అవునా? ఓకే. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనకేం కావాలి? చేతిలో బైబిల్ కావాలి, ఆదివారం ఆరాధనకు రావాలి, ఇంతేనా? అదేనా? మరి భూలోకం విడిచిన మనం పరలోకం వెళ్ళాలి. భూలోకాన్ని విడిచిన మనం పరలోకం వెళ్ళాలంటే మనకు అవసరమైంది ఏంటి? డబ్బా, అధికారమా, ఆస్తుల, ఆప్తుల? ఏదవసరం? పరలోకం వెళ్ళాలంటే మనకి ఏదవసరం? ఇప్పుడు ఒక చిన్న టైటిల్ తీసుకొని ముందుకెళ్దాం. చెమట పోస్తుంది కదా, ఇక రాను చిరాకు వస్తూ ఉంటుంది మనకి. అందుకనే ఒక మంచి విషయాన్ని మేము మైండ్లో పెట్టేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతాను నేను. మిగతా విషయాన్ని మంగళవారం రాత్రి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఆలోచింపజేసేటటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఈ మాటలు విందాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, తక్కువ సమాధానం చెప్పాలి మీరు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రతి టాపిక్ కూడా క్వశ్చన్గానే ఉంటుందండి. మీకు ఆన్సర్గా ఎప్పుడు మీకు టైటిల్ ఇవ్వడం జరగదు. ఒక క్వశ్చన్గానే ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చెప్పినా మీకు ఆ క్వశ్చన్ మీ ముందుకు తీసుకొచ్చి ఆన్సర్ను పరిశోధించేటటువంటి పరిశోధనా స్థలం ఇది. ఆ పరిశోధనలో ఫలితంగానే మనం నేర్చుకోబోతున్నాం ఈ టాపిక్ అంతా. నా క్వశ్చన్ ఏంటంటే, మనిషికి మరణం మేలా అనేది టైటిల్. రాసుకోండి జాగ్రత్తగా. ఆన్సర్ తర్వాత చెబుతారు కానీ
మనిషికి మరణం మేలా? కింద సబ్ టైటిల్గా నువ్వేం రాసుకోవాలంటే, మరణం నాకు మేలా. నేను కూడా అదే రాసుకున్నా కింద. నాకు వచ్చేటటువంటి మరణం నాకు మేలేనా అని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా ఆలోచన చేయాలి. నాకు వచ్చేటటువంటి మరణం నాకు మేలా కీడా? నువ్వు అది ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడన్నాడు దేవుడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కడికి ఏ క్యాటర్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పోస్ట్లో ఉన్నా, ఎలాంటి హోదాలో ఉన్నా, నువ్వు కూలి పని చేసుకునేవాడివైనా, ఈ దేశానికి ఒక ప్రధానివైనా, ఎట్లాంటి ఉద్యోగస్తుడివైనా, మరణం అనేది ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిన్ను పలకరిస్తుంది. ఒక బంధువు మన ఇంటికి వస్తే ఫోన్ చేస్తాడు. ఒక స్నేహితుడు నిన్ను కలవటానికి వచ్చే ముందు నీకు కాల్ చేస్తాడు, ఒరే నేను వస్తున్నా జాగ్రత్త అని. భార్య పుట్టింటికి వెళ్తే బయలుదేరే ముందు ఫోన్ చేస్తుంది భర్తకి, ఏమండి వచ్చేస్తున్నా నేను. మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్నేహితులు కావచ్చు, మీ రక్త సంబంధులు కావచ్చు, మీ ఆత్మీయులు కావచ్చు, మీరు అభిమానించే వ్యక్తులు కావచ్చు, ఎవరైనా వారిని కలుసుకునే సమయానికి ఈరోజు వచ్చినటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి ఇదిగో నేను వస్తున్నా అని చెప్తారు. కానీ ఎవరికి చెప్పకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా, నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయానికి నీ మరణం నిన్ను హరించుకొని పోతుంది. అది నువ్వు ప్రయాణంలో ఉన్నా. ఆ డోర్ తీసుకోండి, ఎందుకు చీకటం లేదు మీకు? ఆ డోర్ తీసి పెట్టుకో, గాలి వస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ బంధువులు వస్తే నువ్వు ఆగిపోవచ్చు. మందిరానికి రాకుండా ఊరు ప్రయాణాలు ఉంటే ఊరికి వెళ్ళిపోవచ్చు మీరు. కానీ ప్రయాణంలో ఉన్న, పనిలో ఉన్న, ప్రార్థనలో ఉన్న, ప్రసంగాన్ని చెబుతున్న, మరణాన్ని దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఆ సమయానికి నిన్ను హరించుకుపోవాలని దేవుడు ఒక శాసనాన్ని నియమించాడు తల్లి గర్భంలో. ఆ సమయం వచ్చే సమయానికి నువ్వు ఏ పనిలో ఉన్నా అది నిన్ను హరించుకొని పోతుంది, తీసుకెళ్ళిపోతుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో మహానుభావులు పుట్టారు భూమి మీద. పుట్టిన వారందరూ ఈ నేల మీదే పుట్టారు. పుట్టిన వారందరూ తమ తమ కాలాలను ముగించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిని బట్టి నువ్వు నేను నేర్చుకుందేంటి సమాజంలో? అది మనం ఆలోచించాలి. ఎందరో పుడుతున్నారు, ఎందరో మన కళ్ళ ముందే చస్తున్నారు, మన కళ్ళ ముందే పాడిగట్టి తీసుకుపోతున్నారు, మన కళ్ళ ముందే. వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు నువ్వు చూసి నేర్చుకున్నదేంటి? అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఓ మనిషి, నీ మరణం నీకు మేలా కీడా? నీ మరణం నీకు మేలవ్వాలంటే ప్రధానమైనటువంటి 5 సూత్రాలు ఉన్నాయి ఇందులో. నీ మరణం నీకు మేలవ్వాలంటే ఈ 5 సూత్రాలు తప్పకుండా నీకు అర్థమైతేనే నీ మరణ సమయానికి నువ్వు మేలుకరమైనటువంటి జీవితాన్ని అలవరుచుకుంటావు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఒకవేళ భక్తులైన మన కుటుంబంలో ఒకవేళ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో నా ప్రాణమైపోతే, నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా మాటలు వింటున్నటువంటి సంఘము కానీ, నా చుట్టూ ఉన్న సమాజం కానీ దేవుని పట్ల అవమానకరంగా మాట్లాడటానికి వీల్లేదు. ఎక్కడి నుంచో 400 కిలోమీటర్ల నుంచి ఉద్యోగం చేస్తూ దేవుని పని కోసం వచ్చి సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకుడు ప్రాణాన్ని తీశాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడనే మాట నోట రాకూడదు. కానీ మనం ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం. ఈ మాయదారి దేవుడు మా ఆయన్ని తీసుకుపోయాడు, ఈ మాయదారి దేవుడు మా పిల్లోడిని తీసుకుపోయాడు, ఈ మాయదారి దేవుడు మా తాతనే తీసుకుపోయాడు.
అందుకే ఒక అద్భుతమైన మాట ఈ పాఠానికి పరిచయంగా మీకు చూపిస్తున్నా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మము అన్నకాడ వాక్యం పెట్టి చదువున్నాను. ధర్మం అన్నకాడ వాక్యం పెట్టు. వాక్యమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని అనుసరించే వారికి అసలు కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఇప్పుడు ఈ క్షణమే నా ప్రాణం పోతే ఇప్పుడు నా భార్య అనుకోవాలి, ఇదిగో దేవుడు నా భర్తకి ఇంత సమయమే ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంతకాలం వరకు బతికాడు, ఆయన కాలాన్ని ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడని మాట్లాడాలి. కానీ వాక్యం తెలియనటువంటి మూర్ఖురాలుగా మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి? ధర్మమును ఆచరించే వారికి అసలు కీడేమీ సంభవింపదు. ధర్మం అంటే వాక్యం. వాక్యాన్ని అనుసరించి నడిచేవాడికి అసలు కీడు రాదండి. వాడు వాకిట కొట్టచ్చేది కీడు. వాక్యాన్ని అనుసరిస్తూ లోకాన్ని అనుసరించే వాడికి అన్ని బాధలు వస్తాయి. అందుకే ఉంటే సంఘములోనైనా ఉండు, లేదంటే సమాజంలోనే ఉండు. కొంత సంఘములో కొంత సమాజంలో బ్రతికితే సమస్యలు నీ వాకిట్నే ఉంటాయి, గుర్తుపెట్టుకోమంటున్నాడు. అందుకే మరణం వస్తే వచ్చినటువంటి కుటుంబం ఆత్మీయ కుటుంబం అయితే, ఆ ఆత్మీయ కుటుంబం వాక్యాన్ని అనుసరించే కుటుంబం అయితే, ఆ కుటుంబంలో బహుశా ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని బట్టి దేవునికి అవమానకరంగా కుటుంబం మాట్లాడకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు ముందుగా. మరొక మాట సొలొమోను గారు మాట్లాడుతున్నాడు ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు జాగ్రత్తగా మనం విందాం. దేవుని క్రియలను ధ్యానించు. ఎందుకు ధ్యానించాలి దేవుని క్రియలు? ప్రతిరోజు దేవుని గురించి మనటువంటి పాటలు పాడుతూ, ప్రతిరోజు దేవుని గురించి ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే మాకు వచ్చి ఒరిగేది ఏంటి? పనులన్నీ మానుకొని ఈరోజు ప్రార్థన పెట్టి, రేపు ప్రార్థన పెట్టి, పగలో పెట్టి రాత్రి పెట్టి, రేపు పగలో పెట్టి రాత్రి పెట్టామనుకోండి, ఎంతమంది వస్తారు ప్రార్థనకి? చెప్పండి, మీరు ఎంతమంది రెడీ? ఇప్పుడు ఈ ఫస్ట్ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ 9 గంటలకు మళ్ళీ ఆరాధన ఉంది అనుకోండి, సపోజ్ అనుకుందాం మనం. ఇది అయిపోగానే మళ్ళీ రేపు మధ్యాహ్నం ఒక ప్రార్థన ఉంది, మళ్ళీ రాత్రి ఒక ప్రార్థన ఉంది. అట్లా కంటిన్యూగా ఒక 6 రోజులు పెట్టాము. ఎంతమంది వస్తారు ప్రార్థనకి? ఎంతమంది వస్తారమ్మా? ఇప్పుడు తల్లులు వచ్చారు, పిల్లలు రాలా. యాడికి పోయారు ఈ పిల్లలంతా? ఎక్కడ పోయారు పిల్లలంతా? వీరరాఘపురం ఉన్న పిల్లలంతా ఏరి? మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు, ఎవడో బాగు చేయలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమని? యెరూషలేము కుమార్తెలారా, అది తీసేయండి, యెరూషలేము తీసేసి మన్నూరు పెట్టు. వీరరాఘవపురం కుమార్తెలారా, మీకు కొద్దిగా నా బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకు ఎడుతున్నారు నా మందిరానికి వచ్చి? ఇక్కడ ఒక మాట చెప్పాడు, అది పూర్తి చేసుకున్న కాడికి వెళ్దాం, బాగుంటుంది, మీ ఒళ్ళు కొంచెం బాగుంటుంది. దేవుని క్రియలను ధ్యానించు, ఆయన వంకరగా చేసిన దానిని మీ బాబు ఆడు బాబు కూడా చక్క చేయలేడు. ఈరోజు 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి మందిరానికి రాకుండా గాలి తిరుగుతున్నాడు బయట నీ కొడుకు. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. నీ కొరువు పెట్టాలని వాణ్ణి పెంచుతూ ఉంటావు నువ్వు భూమి మీద, కానీ ఆడి కొరువు నువ్వే పెడతావు. ఎంతమంది జొట్ల బయట పనికి మాల బయట బావిలో కప్పలాగా ఎక్కడే ఉంటే లోకం అర్థం కాదు మీకు. లోకంలో జరిగేదంతా మీకు తీసుకొచ్చి చెప్పినా మీకు బుర్రకెక్కదు. ఏరి మీ పిల్లలు ఏరి? మీ చేతులారా మీ పిల్లలని భవిష్యత్తును మీరే పాటు చేసుకుంటున్నారు. రేపు ఏదైనా జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, కొద్దిగా బుద్ధి ఉండక్కర్లా మీకు ఆ మాట చెప్పడానికి. నీ పిల్లల పట్ల నీకే భయం భక్తి లేకపోతే, నీ పిల్లల పట్ల నీకే జాగ్రత్త లేకపోతే ఎవరు కాపాడతాడు నీ పిల్లల్ని? అందుకే ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, ఎందుకు నా దగ్గరకు వచ్చి ఏడుతున్నారు మీరు? కొద్దిగా బుద్ధి ఉందా మీకు? నా కోసం అడగొద్దు మీరు. ఎందుకంటే సమాధిని బద్దల కొట్టుకొని వస్తా 3వ రోజు. సమాధి నన్ను బంధించలేదు, సమాధి నన్ను ఆపలేదు, దాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వస్తాం 3వ రోజు. కానీ మీ పెంపకం సరిగా లేకపోతే మొట్టమొదటిగా ఆడవలసింది మీరు. అందుకే మీ నిమిత్తం మీరు ఆడవండి. మీ పెంపకం సరి లేకపోతే, అయ్యో వాళ్ళలాగా పెంచలేకపోయానే, అయ్యో వీళ్ళలాగా పెంచలేకపోయానే, సమాజంలో ఒక చీడపురుగులా తయారయ్యాడు వీడు అని చెప్పి ఆడవలసింది నువ్వే.
అందుకే అన్నాడు, నీ నిమిత్తం నువ్వేడు, ఫస్ట్ నీ కోసం ఏడు, నీ పెంపకం సరిలేకపోతే, ఆ తర్వాత ఆడి కోసం ఏడు. అయ్యో బాల్యంలో సరిగా నేను పెంచలేకపోయానే, అదుపు లేకుండా తిరిగాడు కాబట్టి దేవుడు శిక్ష విధించాడు వీడికి. ఒక్క ఆలోచన ఎరగొట్టడం అనుకుంటావు నువ్వు. ఎంతోమంది తల్లిదండ్రులు, ఎంతోమంది అండి ఏడ్చేది బయట. ఎంతోమంది కళ్ళ ముందు లేక పుట్టినటువంటి కొడుకు 16 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఒక్కడే కొడుకు, అక్కిరెడ్డిగూడెం గ్రామంలో 16 సంవత్సరాల తర్వాత పుట్టాడు. చుట్టూ ఉన్నటువంటి శక్తిపీఠాలన్నీ తిరిగారండి వాళ్ళు, అన్ని దేవాలయాలు తిరిగారు. అన్ని దేవాలయాలు తిరిగి చివరికి వదిలేసుకొని దేవతలందరినీ నిజమైన దేవుణ్ణి నమ్ముకొని ఆ రక్షకుడి దగ్గరకు నడిపించినటువంటి 6 మాసాలలో గర్భం ధరిస్తుందమ్మా. ఆ 16 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఆ కొడుకు లేక పుట్టాడని చెప్పేసి ఎంతో అల్లారు ముద్దుగా గారాబంగా పెంచారు అమ్మా నాన్న. గారాబంగా పెంచి ఐటీఐ పిట్రన్ చేశారండి. ఐటీఐ పిట్రన్ చేసి ఒక ఉద్యోగాన్ని సంపాదించేలాగా చేశారు. ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత నా కొడుకు ఉద్యోగానికి నడిచి వెళ్తాను అనుకుంది తల్లి. అనుకొని 1,50,000 పెట్టి బండి కొనిపెట్టింది, హై స్పీడ్ బండి. ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి. బండి కొన్న నెల 15 రోజులకి పిల్లోడు చచ్చిపోయాడు. అతివేగం, అత్యంత ప్రమాదం. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, వాళ్ళు పట్టించుకోనటువంటి తత్వం చివరికి వాడిని వాళ్ళ కళ్ళ ముందే లేకుండా చేసింది. అందుకే 1కి 2 సార్లు మిమ్మల్ని హెచ్చరించేదంతే, ఒక్క సెకండ్ కూడా మీ పిల్లలు విడిచిపెట్టి మీరు ఉండొద్దు. ఒకవేళ మీకు అడ్డు వస్తున్నారని సెల్ ఫోన్లు ఇస్తున్నారా అంటే రోజుకి పాముకు పాలు పోసి పెంచుతున్నట్టుగానే రోజుకు నువ్వు వాడికి విషాన్ని నింపుతున్నావు, వాడి బ్రెయిన్లో విషాన్ని. రోజు సెల్ ఫోన్లు ఇస్తున్నటువంటి తల్లులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు మీరు ఇస్తున్న సెల్ ఫోన్లు కాదు, విషాన్ని నింపుతున్న వాడి బ్రెయిన్లో. 2 మెసేజ్లు పూర్తి చేసేసరికి సెల్ ఫోన్ ఇలా పట్టుకుంటే నా చెయ్యి ఇలా మళ్ళీ మడవరాదండి, రాలా అంటే ఒంట్లో అంత ఓపిక లేదు నా ఒంట్లో. ఇలా పట్టుకొని సెల్ ఫోన్ ఇలా పెట్టుకొని బైబిల్ మెసేజ్లు టకటక చూస్తూ ఉంటే పట్టుకొని సెల్ ఆటోమేటిక్గా నా చేతిలో జారిపోయింది, ఏళ్ళు ఇలాగే ఉండిపోయినాయి. ఏంటని చూస్తే సెల్ ఫోన్ పట్టుకోవటం వల్ల ఆ నరాలు స్టక్ అయిపోయినాయండి బాడీలో. అప్పుడు వెంటనే మనం వచ్చినప్పుడు అన్న ఈ దయచేసి ఈ ఫోన్ వాడను, నేను ఇక ఒక చిన్న ఫోన్ కొనుక్కుంటారమ్మా అని చెప్పి మనం వచ్చినప్పుడు కొంటాను, తర్వాత శాలరీ పడిన తర్వాత. ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. సెల్ ఫోన్ చాలా ప్రమాదం మీ పిల్లలకి ఇస్తున్నారు మీరు. ఈరోజు ట్రైన్లో వచ్చేటప్పుడు అండి ఒక్క మనిషి కూడా ఖాళీగా లేడండి. చివరికి 70-80 ఆరోగ్యంగా వయసు ఉంది ముసలమ్మ. నీ కూర్చున్నోడిని లేచి చూశానండి, నా పెట్లో 120 మంది ఉన్నారు. 120 మందిలో కనీసం 70-80 మంది సెల్ ఫోన్లో చూస్తున్నారండి మొత్తం. నేను ఆటలు లేచి నుంచొని చూశాను, పోయే కాలం దగ్గరకు వచ్చేసిన జనానికని. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. తండ్రి ఏమి ఇటు పెట్టుకొని ఫోన్ చూస్తుంటే కూతురు ఇటు తిరిగి చూస్తుంది ఫోన్. అసలు ఖాళీ లేరు ఎవరు. సడన్గా ఇది నన్ను ఢీకొందనుకోండి ట్రైన్ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ప్రమాదం మన దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదండి. ఆలోచన చేయండి. కొన్ని కోపాలు వస్తే చెప్పే విషయాలు మీకు ఇప్పుడు తెలియదు. మా నాన్న చిన్నప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళొద్దు అని కొడుతుంటే మేము అనుకున్నాను ఆ ఇంట్లో పుట్టినా పోయేదే, వాళ్ళకి పుట్టినా పోయేదే, వీళ్ళకి పుట్టినా పోయేది అనుకున్నాను. నిజంగా వాస్తవం చెప్తున్నా దేవుని సన్నిధిలో ఉండి. మా నాన్న కొట్టినప్పుడల్లా అనుకున్నాను ఈయన తాగుమోతోడికి పుట్టినట్టు నేను అనుకున్నాండి. నిజంగా ఆ తాగుమోతు తండ్రి మమ్మల్ని దండించి శిక్షించి వాళ్ళలా పెంచలేదు కాబట్టే ఈరోజు సమాజంలో కాలరెత్తి చెబుతున్నాం పలానా యేషోబు ఏలియా కొడుకులు మేమని. వాస్తవానికి నిజంగా ఆ చివరి నుంచి చివరికి ఎవడైనా నీతిగా పెంచగలిగాడంటే ఏలియా పిల్లలే. ఎవడైనా నీతిగా కొడుకులు ఉన్నారంటే నా తమ్ముడు నేనే మా ఊరిలో. గర్వంగా చెప్పగలం ఆ విషయాన్ని. ఈరోజు నీ పిల్లలు అలా చెప్పగలగాలి, నీ పిల్లల గురించి నువ్వు కాలరెత్తి చెప్పగలగాలి సమాజంలో. అది పెంపకం అంటే. తండ్రి తాగుమోతైనా ఎక్కడా కూడా మిస్బిహేవ్ చేయకుండా కాపాడుకున్నాడు ఆడపిల్లల వల్లే మా తమ్ముడిని నన్ను. నిజంగా మా నాన్న నిజంగా గొప్పోడండి నా విషయంలో. అంత గొప్ప తండ్రి ఆయన. ఈరోజు మనం కూడా అలాగే చెప్పగలగాలి మన పిల్లల విషయంలో. మన పిల్లలు అలా చెప్పగలగాలి. నీ పెంపకం సరిలేకపోతే నువ్వు ఎప్పుడు చేస్తావో చూస్తూ ఉంటాడు. ఆలోచించు. నీ పెంపకం సరిలేకపోతే మా అమ్మ ఎప్పుడు చచ్చిపోతే బాగుండు, మా నాన్న ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు పిల్లలు కొంతమంది. ఆలోచన చేయండి. ఒకటంటండి రోజు నెల వచ్చేటటువంటి ఫంక్షన్ ఇవ్వట్లేదని తల్లికి విషం పెట్టి చంపాడండి.
తల్లికి విషం పెట్టి చంపాడు. ఆ మురుకుడు తెలియని విషయం ఏంటంటే అమ్మ ఇప్పుడు చచ్చిపోతే ఈ నెలతో పెన్షన్ అయిపోతారు. బుర్ర తక్కువడాడు. ఆడికి బుద్ధి ఉంది అసలు. పెన్షన్ ఇవ్వలేదని 6 నెలల పెన్షన్ మా అమ్మ దాచుకుందని 6 నెలల పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని ఆ డబ్బులన్నీ గుంజేసుకోవడానికి అమ్మకి ఏం చేశాడంటే పాయిజన్ పెట్టి చంపాడంటే అమ్మకి. మరి అక్కడి నుంచి పెన్షన్ అయిపోతుంది. ఆడికి బుద్ధి ఉంది అసలు కొద్దిగన్నా. అట్లాంటి కషాయపు కొడుకులు ఉన్నారండి భూమి మీద. అంటే కూతుళ్ళు గొప్ప అనుకోమాకండి. తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రయాలు పడేసిన గొప్ప కూతుళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళ దరిద్రం మన కొద్దిగానే. ఇప్పుడు మరణం దగ్గరికి వెళ్తాం. 4 మాటలు నేర్చుకొని మిగతా పాఠం మంగళవారం రాత్రి మనం నేర్చుకుందాం. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే మనిషికి మరణం మేలా కీడా. ఇప్పుడు చెప్పండి, ఈ పక్కన వాళ్ళు ఒక మాట చెప్పండి. ఏమ్మా, మనిషికి మరణం మేలా కీడా? ఈ కింద కూర్చున్నాడు చెప్పండి. మనిషికి మరణం మేలా కీడా? మేలేనా? ఆ వెనకాలోళ్ళు, ఇటు పక్కన వాళ్ళు రాము గారు మేలేనా? వెనకాలోళ్ళు మనిషికి మరణం మేలా కీడా? మేలేనా? మంచిది. ఇప్పుడు ఒక మాట అడుగుతా, అసలు ఏ మాత్రం కూడా మేలన్న వాళ్ళందరూ టక్క నోరిపి చెప్పాలి. ఈ రాత్రే దేవుడు మీ ప్రాణం అడిగితే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ రాత్రి దేవుడు మీ ప్రాణం అడిగితే ఎంతమంది రెడీగా ఉన్నారు? లోతు గారిలాగా భయపడకుండా ఉండాలా. లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడకూడదు. అర్థమైందా? అందరు రెడీయేనా? వెరీ గుడ్. ఇప్పుడు మరణం మేలవ్వాలంటే ఏం చేయాలి? చేతులు ఎత్తారుగా. ఈ రాత్రి దేవుడు ప్రాణం అడిగితే వెళ్ళిపోదాం రెడీగా ఉన్నారుగా. ఇప్పుడు ఆ మరణం నీకు మేలవ్వాలంటే నీకు కావలసిందేంటి అమ్మా? ఏం కావాలి? వాక్యం కావాలా? వాక్యమే కావాలిగా. ఆ వాక్యం వచ్చింది, ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. అందరి దగ్గర బైబిల్ ఉందా? పట్టుకోండి, పైకి పట్టుకోండి. ఒకసారి బైబిల్ చేతి పట్టుకొని పైకి పట్టుకోండి. ఎంతమంది దగ్గర ఉంది వాక్యం? అందరి దగ్గర ఉందా వాక్యం? అందరి దగ్గర వాక్యం ఉందా? వాక్యం చేతిలోనే ఉందిగా. వాక్యం చేతిలోనే ఉన్నప్పుడు ఈ చేతిలో ఉన్నటువంటి వాక్యం చేతిలోనే ఉండటానికి వీల్లేదు. అందుకే దేవుడు అన్నాడు కదా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. కేవలం మీకు పరిచయం మాత్రం చూపిస్తున్నా, ముగింపు రేపు ఎల్లుండి చూద్దాం. ఉపదేశమునకు చెవి యొగ్గువాడు. చూడండి మాట్లాడుతున్నాడు. బైబిల్ చేతిలో పట్టుకొని తిరిగితే ఉపయోగం లేదు. ఉపదేశమునకు అంటే నా దగ్గర బైబిల్ ఉందిలే నేను వినక్కర్లేదులే, నా దగ్గర బైబిల్ ఉందిలే నేను వినక్కర్లేదులే అని నువ్వు అనుకోకూడదు. ఆయన ఏం చెప్తున్నాడు? ఉపదేశమునకు చెవి యొగ్గువాడు. నేను బాగా ప్రసంగం చేయగలను, నేను బాగా సువార్త చెప్పగలను, నేను వినేది ఏంటి చెప్పకూడదు ఆ మాటలు. అర్థమవుతుందా? నాకన్నా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నోడు చెప్పినా నేను వినాలి. నాకన్నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నోడు చెప్పినా కూడా నేనేం చేయాలి? వినాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఒకడు చెబితే ఒకడు ఏం చేయాలి? వినాలి. అది రూల్, అది బైబిల్ చట్టం. అది అందుకే అంటున్నాడు, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునందును. అక్కడ ఆగుదాం తల్లి, అక్కడ ఆగుదాం. మేలునందును అంటే వాక్యం వింటే మేలుందా? ఆలోచించండి. ఇప్పుడు చాలా లింకప్స్ ఉన్నాయి ప్రతి పాయింట్కి. వాక్యం వింటే మేలుందా? ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు ఇది? వాక్యం వింటే మేలుంది అన్నాడు. మీకు కుడిచే పైకి ఎత్తండి. వాక్యం వింటే మేలుంది. మంచిదేనా? బాగుంది. అందరు చేతులు ఎత్తారుగా. వెరీ గుడ్, బాగున్నారు, మంచి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇప్పుడు వాక్యం వింటే మేలుందని తెలిసినటువంటి విశ్వాసులు మరి మేలును పొందుకోవడానికి మందిరానికి రావట్లేదు ఏంటి? మీరు చెప్పాలి. ఇప్పుడు వాక్యం ఉంటే మేలుంది. ఇప్పుడు ఎప్పుడైనా మనిషి చూడండి, మేలుని ఎక్కువ ఇష్టపడతాడా, లాభాన్ని ఇష్టపడతారా, నష్టాన్ని ఇష్టపడతారా? చెప్పాలి మీరు. మనిషి లాభాన్ని ఇష్టపడతారా, నష్టాన్ని ఇష్టపడతారా? లాభాన్ని ఇష్టపడతారు మనిషి. మరి లాభం ఉందని వాక్యంలో దేవుడు చెబుతున్నా మందిరానికి రాకుండా నష్టపోయేదానికి వెళ్ళిపోతున్నాడు మనిషి. మరి ఇప్పుడు ఆ మనిషికి మరణం మేలా కీడా? మీరు చెప్పాలి అమ్మా. కీడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నాయన వాక్యం వింటే ఇదిగో వాడిపోయినటువంటి నీ జీవితం అలా తెప్పరెళ్తుంది. ఇప్పుడు ఎండలో ప్రయాణం చేస్తామని చెప్పి అలిసిపోయిందని బూస్ట్ తాగితే నీకు రాదు, ఎనర్జీ రాదు నీకు. అర్థమవుతుందా? ఫ్రూట్స్ తీసుకున్నా, ఫ్రూట్స్ జ్యూస్ తాగినా ఆ ఎనర్జీ జస్ట్ అంతే. కానీ వాడిపోయిన ఈ జీవితాన్ని ఒక్కసారి వాక్యం అలా లేపితే అసలు ఎంత బాగుంటుంది. ఆ మాట చదువుకుంటే ఒంటి మీద రోమాలు ఎక్కరపొట్టు చేయండి. నైట్ నేను చదువుతున్న మాటలు ఈ టాపిక్ మీకు చెప్పాలని చెప్పేసి ఈ టాపిక్ అంతా రాసుకొని
ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చిన తర్వాత ఆ సబ్జెక్టులో పొందుపరుచుకుంటూ చదువుకుంటూ వస్తూ ఉంటే కూర్చొని అసలు ఈ మాటలు చదువుతుంటే ఒంటి మీద రోమాలు ఎక్కడ పడుతున్నాయంటే అంత శక్తి ఉంది ఈ మాటల్లో. చూడండి, వాడిపోయిన జీవితాన్ని చిగిరింప చేయగలిగేటటువంటి శక్తి ఉందని. అంటే సమాధికి దగ్గర అవుతున్నావు అని డాక్టర్ చెప్పినా దేవుడు పైనుండి చూస్తా ఉన్నాడు, వరకు పిచ్చోడా నా బిడ్డ సమాధికి వెళ్ళటం ఏంటిరా, వెళ్ళడు. ఇప్పుడు తాతబాబు అన్నాడు, తీసేయండి చచ్చిపోతారు అన్నాడు. టైం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అనుకుంటారు, వాళ్ళందరూ అనుకుంటారు నేను పడుకొని ఉంటే ఇంకొక 12 గంటలు చచ్చిపోతారు, తీసేయండి. నేను అనుకుంటున్న లోపల వరి పిచ్చోళ్ళరా, పైన ఆకారాన్ని చూస్తున్నారా మీరు, లోపల ఉన్నది ఒక నూతనమైన జీవాన్ని పొందుకుంది. ఆలోచించేయండి, దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క శక్తి మనలోకి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో చూడండి. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఒకసారి 19వ కీర్తన 7వ వచనం, 19వ కీర్తన 7వ వచనం చదువుకున్నాం మనం ఆల్రెడీ దగ్గరనే. 19వ కీర్తన 7వ వచనం, ఆ ధర్మశాస్త్రం అక్కడ వాక్యం చదువు తల్లి. యెహోవా నియమించిన వాక్యం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ఎప్పుడైనా నీ ఒంట్లో బాగోపోతే మంచం మీద పడుకొని సాకులు చెప్పమాక. ఏమా ప్రార్థనకి ఎందుకు రాలా, అసలు నీరసంగా ఉండి లేకలేకపోయానండి, ఒంట్లో అనారోగ్యంగా ఉండి రాలేకపోయానండి. వాక్యం ఏం చెబుతుంది ఇక్కడ? ఒకవేళ నీకు బలహీనత వస్తే ఆ బలహీనతను పోగొట్టగలిగే శక్తి, ఆ మందు నా దగ్గర ఉందంటున్నాడు దేవుడు. అందుకే ఒంట్లో బాగాలేకపోయినా, ఎవరో తోడలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళటానికి మనం రెడీ అవుతాం, కానీ ఆత్మను కాపాడగలిగే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి మాత్రం మందిరానికి రాలేము. గుర్తుపెట్టుకోండి మీరు, ఇది కీడుకు మూలం, మరణానికి మేలు కాదు, ఇది మరణానికి కీడుకు మూలం. ఇది 11వ వచనం అంటారు కదా, 11వ వచనంలో వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. బాబా, ఏంటి వాక్యాన్ని గైకొంటే లాభం ఉందా? అంతే కదండి. మరి ఈ సృష్టిలో ఎప్పటికీ లేనటువంటి ఆప్షన్స్ దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సృష్టిలో గొప్ప గొప్ప నాయకులకు లేనటువంటి ప్రఖ్యాత దేవుడు నీకు కల్పించాడు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. వేటిని గైకొనుట వలన గొప్ప లాభం ఉంది? దేవుని వాక్యమును గైకొనుట వలన గొప్ప లాభం ఉంది. ఆ వాక్యానికి ఉన్నటువంటి కెపాసిటీ చూస్తే మీరు 10వ వచనం అంటాడు కదా, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది. ఏంటి వాక్యమా? అవును, మరి వాక్యం. నీ వజ్ర వైడూర్యాలు దీంతో సమానం కాదు. నీ ఇష్ట వస్తువులన్నిటికంటే కూడా ఇది అమూల్యమైనటువంటిది వాక్యం. ఏంటండి దానికి ఉన్నటువంటి అంత ఖ్యాతి అని అంటే 119వ కీర్తన 50వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటి వాక్యానికి ఉన్న కెపాసిటీ? నీ వాక్యం. సరే మాట్లాడుతున్నాడు, నీ వాక్యం. భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ వాక్యం. ఇదిగో నన్ను బ్రతికించింది, నా డబ్బు కాదు, నా అధికారం కాదు, కొన్ని కోటాను కోట్ల సంపద ఉంది. ఒక మహానుభావుడు మరికొద్ది క్షణాల్లో చనిపోతున్నాడని వైద్యుల ద్వారా తెలుసుకొని ఒక దేశానికి ప్రధానిగా అనుకుంటా ఆయన ఉన్నట్టున్నాడు. ఆ డబ్బంతా కట్ల డబ్బులు తీసుకొచ్చి వీధుల్లో జల్లాడండి. మొత్తం జనాలు కుప్పలుగా ఎగబడి పోగు చేసుకుని తీసుకెళ్ళిపోయారు డబ్బు అంతా. బ్రతికినంత కాలం విస్తారంగా కూడబెట్టాడు. చివరికి చనిపోయేటప్పుడు ఒక్క పైసా కూడా పట్టుకొని పోలేడు. చివరి దశలో తెలుసుకున్నాడు, ఇదిగో నేను సంపాదించి అలసిపోయాను, ఇదిగో నా అలసట తీర్చుకొని, ఇదిగో ఈ యాత్రను ముగించుకొని వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా గర్భవాసాన్ని పుట్టినటువంటి సంతానం ఎవ్వరూ లేరు దీన్ని అనుభవించడానికి. కాబట్టి నేను కష్టపడిన దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని పోలేను. ఉన్న సొమ్ముని అందరికీ పంచాలనుకున్నాడు ఆ మహానుభావుడు. ఆ దేశం అంతా జల్లెడిన డబ్బు తీసుకెళ్ళిపోయి. కోటాను కోట్ల డబ్బు సంపాదించిన వాడికి కూడా మనశ్శాంతి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రాణములకు. ఎవడండి పిలిచేది ఈ మాట? ఎవడండి పిలిచేది ఇంత ప్రేమగా?
ఎవరు పిలుస్తారండి ఈ మాట? నాకు అద్భుతంగా లేదండి ఈ మాట. ఎవరన్నా పిలుస్తారా? మీ బంధువులు పిలుస్తారా మిమ్మల్ని? మీరు బాగా అప్పుల్లో ఉండి, రోగాల్లో ఉండి, హాస్పిటల్లో ఉంటే ఎవడైనా ఒక్క నెల రోజులు మా ఇంటికి రారా నాన్న, ఒక్క నెల రోజులు మా ఇంటికి రా చిన్న అని పిలుతురా? పిలవరండి. నిజంగా అప్పుడప్పుడు రోగాలు వచ్చి మంచి పని చేస్తే మీకు 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 ఆనందంగా చెప్తాను ఈ మాట. ఎందుకు చెప్పనా? అసలు నిజమైన స్నేహితులు ఎవరు, నిజమైన బంధువులు ఎవరు, నిజమైనటువంటి మన ఆత్మీయులు ఎవరు బయటపడిపోతారండి. కరోనా మొత్తాన్ని బయటపెట్టింది తెలుసా? కరోనా వచ్చినప్పుడు మొత్తాన్ని బయట వేసింది. దొంగలంతా దొరికిపోయారు. కరోనా రాకముందు నువ్వంటే ప్రాణం, నువ్వు బంగారానివి, చచ్చిపోయేదాకా మన తంట ఇట్టానికి ఇల్లేదు. మరి కరోనా వచ్చాక ఆడిపోయినావు. అసలు లేరు, ఇంటి పట్టులు కూడా లేరు ఒక్కళ్ళు కూడా. మళ్ళీ ఎక్కడ కళ్ళ ముందు కనబడితే పిలుస్తారని కొంతమంది దళ్ళు తాళాలు పెట్టి ఊరిపోయారు చాలామంది దొంగలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎంత అద్భుతంగా. ఇదిగో నాయనా, నీ మాట నన్ను బ్రతికిస్తుంది. నాకు బాధ వస్తే నువ్వే కదయ్యా నాకు నెమ్మది ఇవ్వగలుగుతావు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్నారా, ఏ భారమైనా అప్పుల భారం కన్నా, ఆస్తుల భారం కన్నా, ఆప్తుల భారం కన్నా అతి భారమైనటువంటి భారం పాప భారం. ఈ అప్పుల భారాన్ని ఎవడో ఒకడు తీరుస్తాడు, అధికార భారాన్ని ఎవడో ఒకడు తీస్తాడు. మరి పాప భారాన్ని ఎవడు తీస్తాడు? ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే తీయగలడు. అందుకే అన్నాడు, ఇదిగో పాప భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి కానీ ఎక్కడికి వెళ్ళినా దొరకనటువంటి ఆనందం, ఎక్కడికి వెళ్ళినటువంటి దొరకనటువంటి సంతోషం ఈ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు వస్తుందండి బాడీలోకి. ఇందాక వచ్చి కూడా గప్పుకున్న ముద్ద తిని ఆ 10 నిమిషాలు ఏం సుఖం దొరికింది బాడీకి, ఏమంటే డొల్లిపోయిన అక్కడే తినేసి ఆడదిని ఆడే పడుకున్న కాసేపు. టైం అయిపోతున్నా లెగవాయి బాబు అంటే అప్పుడు పల్లి బట్టలు వేసుకో. ఆలోచించండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఆ గొప్పదైన శక్తి కలిగిన వాక్యం నీ ప్రాణాన్ని తెప్పరేలా చేస్తుంది, నిన్ను బతికిస్తుంది, నీకు బాధ వస్తే నీకు సేద తీరుస్తుంది. అట్లాంటి వాక్యాన్ని విడిచిపెట్టి ఈ క్షణికమైన చిన్న జీవితం కోసం ఆర్భాటపడుతున్నావే, ఆ ఆర్భాటపడుతున్నటువంటి జీవితాన్ని ఒక చిన్న గడ్డి పువ్వుతో పోల్చాడండి భక్తుడు. ఉదయాన్నే చూడండి, వేకువజామున చూడండి, పొద్దున్నే చూడండి, మంచుపూట ఎలా ఉంటాయి పూలు. ప్రతిరోజు పూలు చెబుతూ ఉంటాయి. మన ఇంటి ముందు పూలు ఎంతమందికి ఉండే? మన ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో పూలు ఉన్నాయి చెప్పండి? అందరి ఇళ్లలో ఉన్నాయి పూలు. ఒకవేళ లేకపోతే పూల మొక్క కొనుక్కొచ్చుకో, ఈరోజు కొనుక్కొచ్చుకో, అది నీ బతుకు గుర్తు. పొద్దున్నే చూడండి, మంచుపూట పువ్వు అలా వికసిస్తుంది మెల్లిగా. సూర్యుడు వచ్చే సమయానికి వికసిస్తుంది. సూర్యుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్న కొద్దిగా వికసించినప్పుడు ఉన్నటువంటి అందం మెల్లమెల్లగా సూర్యుడి యొక్క వేడికి మెల్లమెల్లగా మెట్ట మధ్యాహ్నానికి అలా ముడుచుకుపోద్ది. 3 అయ్యేసరికి వాడిపోద్ది, 6 అయ్యేసరికి ఆవిరైపోయి నేలబడిపోద్ది. ప్రతిరోజు ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి నీ బతుకు నువ్వు లెక్కలు కట్టుకోవాలా. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు అలాగే వచ్చావు బయటికి, అలాగే ఎదుగుతున్నావు మెల్లిమెల్లిగా. లోకానికి కనెక్ట్ అయిపోతున్న వేడికి, లోకానికి కనెక్ట్ అవుతున్న నీ ఆయుష్ ఆవిరిలా అలా ఆవిరైపోయి నేల రాలిపోతున్నావు. అందుకే దేవుడు చూడండి అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇంకొక మాట దృష్టిలో వచ్చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ మాట చూద్దాం. చూడండి, సర్వశరీరులు చూడండి దేన్ని పోలేరు? భూమి మీద ఎన్నో పదార్థాలు ఉండగా, ఎన్నో వృక్షాలు ఉండగా ఏంటి కేవలం గడ్డితో పోల్చాడు మనిషిని. అంటే గడ్డి దేనికి పనికిరానిదా అమ్మా? ఇటు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళకు తిరగేసే పనిలోనే ఉండారు. నీకు రిఫరెన్స్ చెప్పడం చాలా చెప్పు అయిపోయింది. తిరగేసే పనిలోనే ఇంకా తిరగేసిగాడే ఉండారు. ఇంకా రిఫరెన్స్ చెప్పడం చదవటం అయిపోయింది, ఆ వివరంలోకి వచ్చేసాం మేము. అప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు ఇంకా తిరగేస్తా ఉంటే, అబ్బా బైబిల్ పండితురాలు, ఈ పండితురాలు బైబిల్ పండితురాలు అంటే 24 గంటలు చదువుతుందండి మగాతలని పక్కన అనుకుంటుంది. నాలంటోడు అయితే అమ్మటిని అడుగుతాడు పక్కనే ఉండి, అబ్బా ఎంత మహాజ్ఞానం నువ్వు, అవునా కాదా? ప్రసంగి గ్రంథం ఎక్కడుందండి?
అది ఏ గ్రంథంలో ఉంది? పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా? మరి కొత్త నిబంధనలో మత్తయి సువార్త పక్కన మార్కు సువార్త పక్కన ఎదుగుతుంటే ఎట్లా దొరికిద్దా? అది దొరకదు. ఆ తిరిగే చెప్పడం కూడా అయిపోయిన తర్వాత ఇట్లా మడిచి పక్కన పెట్టాడు. ఇక వాడికి అర్థమైపోయింది, చూసి తిడతాం అనుకున్నాడు, మడిచి పక్కన పెట్టాడు. ఇక అప్పుడు తర్వాత లాస్ట్లోనే అన్నాను నేను, ఇకనైనా బైబుల్ చదివి చావండి ఇక, అదే చెప్పి లాస్ట్లో. అందుకే వాక్యం చెప్తోంది, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, అందగత్తెలు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. వారి అందం దేన్ని పోలింది? పొద్దున్నే ఊరికి వెళ్ళేటప్పుడు మేకప్ వేయండి ఎట్లా ఉంటుందో, ఫంక్షన్ అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో మొఖం, ఎట్లుంటుందమ్మా? ఈ మేకప్లన్నీ చూడాలంటే విశాఖపట్నం రావాలా? అబ్బా, రంగులు మేకప్లు దొరుకుతాయి అక్కడ. అసలు ఎక్కితే భలే ఉంటారు మెత్త మేకప్లు వేసుకొని. సాయంత్రం పూట ట్రైన్ అట్టు వెళ్ళిపోయేటప్పుడు చూడాలి ఈ మేకప్లన్నీ. మొత్తం కొక్కరి తెగలు వచ్చిన కోడి అయిపోయి ఉంటారు మొత్తం ట్రైన్లో. ఆలోచించండి, మేకప్ దేనికి? హృదయ అంతరంగానికి కావాలి మేకప్, బాహ్య శరీరానికి అవసరం మేకప్. నీ లోపల దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు, ఒక శారమ్మలో ఉన్నటువంటి లక్షణాలు నీలో లేకపోతే పంది ముక్కున బంగారు కమ్మె పెట్టినట్టుగా ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి మీరు. పంది ముక్కు బంగారు కమ్మ అనగానే పంది కాడికి వెళ్ళిపోవాలి, దాని జీవితంలోకి వెళ్ళిపోవాలి మీరు. నువ్వు కూడా అంతే. మంచి గుణం నీలో లేకపోతే నువ్వు ఎంత అందంగా ముస్తాబైనా నీకు పందికి ఏం తేడా లేదన్నాడు బైబిల్లో దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సర్వ శరీరులు గడ్డిని పోలేరు, వారు అందమంతా గడ్డి పువ్వుని పోలి ఉంది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు, అయితే దేవుని మాట ఎల్లప్పుడూ ఉండును. దేవుని మాట ఎల్లప్పుడూ ఉండును. నేను పుట్టినప్పుడు మా ముత్తాత ఉన్నాడు, ఆ తర్వాత మా తాత ఉన్నాడు. నేను ఎదుగుతున్నా కొద్దీ మా ముత్తాత వెళ్ళిపోయాడు. నాకు పెళ్ళైన తర్వాత నా కొడుకు పుట్టాక మా తాత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజంలో వృద్ధులంతా, యవనస్తులంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను ఒకరోజు వెళ్ళిపోతా, ఆ తర్వాత నా కొడుకు ఒకరోజు వెళ్ళిపోతాడు. ఈ లోకంలో పుట్టిన వారందరూ చచ్చిపోయినా, ఈ సృష్టి శూన్యంగా మార్చబడినా, నాశనము కానటువంటిది ఒకటి ఉంది. ఏంటది? దేవుని వాక్యం. ఇప్పుడు సెల్ ఫోన్ కావాలా, బైబుల్ కావాలా అడిగారు అనుకోండి, టెస్ట్ పెట్టారు మీకు. ఇప్పుడు చిన్న టెస్ట్ పెట్టాడు. అశోక్ గారు వచ్చాడు, గబగబా వచ్చేసి, అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి, చిన్న టెస్ట్ పెడతాం వీళ్ళకి, ఇప్పుడు 2 గిఫ్ట్లు ఇచ్చాను అన్నాడు. ఏం చెప్పడానంటే, ఒకటి సెల్ ఫోను, ఒకటి బైబుల్ అన్నాడు. ఈయన మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారు మీరు? ఏం కోరుకుంటారు? మనసులో బయటికి బైబుల్ అంటున్నారు కానీ మనసులో మాత్రం అన్న 20,000 అన్న ఫోన్ ఎంత అన్నా? 20? 20. బైబుల్ 350 పెడితే బైబుల్ వస్తుంది. 20,000 రూపాయలు ఫోన్ బాటిల్లో. అశోక్ అన్న మా అందరికి ఫోన్లే, మొత్తం ఫోన్లే. బయటికి వెళ్ళాక అడుగుతారు అనమాట, అందరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు బయటికి వెళ్ళాక. యాసిన్న, దీంట్లో జీవం కలిగిన వాక్యం ఉంది కదా, మరి బైబుల్ తీసుకోకుండా ఇదేదో తీసుకున్నది నాశనం చేసే ఫోన్ కంటే. కొంతమంది తెలుగు వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? ఓరి పిచ్చోడా, ఇందులో రకరకాల బైబుల్ ఉన్నాయి, ఇందులో తెలుగు బైబుల్ ఒకటే, మరి ఇందులో రకరకాల బైబుల్ ఉన్నాయి. ఇందులో అంత పనికి మాలిన జ్ఞానం ఉంది క్రైస్తవుల్లో. బైబిల్ తేట్లా మందిరానికి ఇవ్వాలా క్రైస్తవులు? బైబిల్ తేట్లేదండి సంఘానికి క్రైస్తవులు. ఇక్కడికి వచ్చి అఫీషియల్గా ఫోన్ తీసి చూస్తున్నారు. నీ పోయే కాలం దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకో. ప్రతిరోజు బైబిల్ తర్కిస్తూ ఉంటే, ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే ఆయుష్ అలా 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 పెంచుతాడు దేవుడు నీకు. 10 నిమిషాలు దీంట్లో చూడంగానే మైండ్ చెప్తూ ఉంటుంది, రాంగ్ వెళ్తున్నావు నువ్వు అంటుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తే సైలెంట్ పెట్టి దూరంగా అక్కడ పడేస్తా. దగ్గర పెట్టా కూడా బుద్ధి మారుద్దని చెప్పి దగ్గర పెడితే లాగుద్దని చెప్పేసి ఆ దూరంగా భారత తీసుకుపోయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలేరు, కానీ వాక్యం ఎల్లప్పుడు ఉంటుంది. వాక్యం ఏమండి ఎల్లప్పుడు ఉండేదాన్ని కోరుకోవాలిగా మనిషి. శాశ్వతమైనది కోరుకుంటాడా, అశాశ్వతమైనది కోరుకుంటాడా మనిషి? ఏది కోరుకోవాలి మనిషి? నిర్జీవమైనదా, జీవం కలిగిందా? నిర్జీవమైనది, జీవం కలిగింది. మేలు, కీడు, ఆశీర్వాదం, శాపం. ఏది కోరుకుంటాం మనం? మేలే కావాలి, ఆశీర్వాదమే కావాలి, శాశ్వతమైనదే కావాలి. కానీ
మనిషి అవన్నీ కోరుకోవాలి. అవన్నీ కోరుకొని స్టాండర్డ్గా దాంట్లో నిలబడాలంటే వాక్యానికి ఉన్న విలువ మనకు అర్థమైతే, అర్థమైన మనం వాక్యానుసారంగా బ్రతికితే, ఆ బ్రతుకుల మరణం వస్తే ఆ మరణమే దేవుని దృష్టికి విలువగలది అన్నమాట. అయిపోయింది పాట. ఒకసారి ఆ మాట చూసుకొని క్లోజ్ చేస్తే రేపటి పాఠానికి ఇది ప్రారంభం. ఒకసారి ఆ మాట చూద్దాం. 116వ కీర్తన చూద్దాం ఒకసారి. 116వ కీర్తన 15వ వచనం. రేపటి పాఠానికి ముగింపు ప్రారంభం అన్నమాట ఇది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఎప్పుడు చెప్పండి ఈ మాట? దేవుని యొక్క భక్తుల యొక్క మరణం విలువగలది అని బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడు విలువగలది? మనము వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఆ బ్రతుకులో మనకు మరణం వస్తే ఆ మరణమే మనకు మేలు. అదే దేవుని దృష్టికి విలువగలది. ఇప్పుడు చెప్పండి, మనిషికి మరణం మేలా కీడా? బైబిల్ అంతా చెబుతుంది మేలే అని. అవునా? ఈ మేలైన మరణం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నారు మీరు? లాభం ఎప్పుడు కావాలి మనకి? లాభం నెల రోజుల తర్వాత లాభం అన్నారు అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందా? సంవత్సరం తర్వాత లాభం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందండి. కానీ మనిషి లాభాన్ని ఎప్పుడు కోరుకుంటాడు? తాను అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా జరుగుతూ లాభం వస్తుందంటేనే మనిషి ఆ పని చేయడానికి పూనుకుంటాడు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఎప్పుడో లాభం వచ్చేదనుకోండి, మనిషి స్టాండర్డ్గా నిలబడ్డావు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మరణాన్ని గూర్చి ఒక సవాల్ ఇసిరాడు సమాజానికి. ఎల్ఐసి ఇప్పుడు కట్టే మనకి ఎప్పుడు వస్తుంది? ఎల్ఐసి ఒకడు అన్నాడు కదా, అన్న ఎంతోమంది ఎల్ఐసీలు కడుతున్నారు, పాస్టర్లు కూడా, నువ్వు కట్టవేంటి అన్నాడు నన్ను. అది ఎల్ఐసి ఏంటి చెప్పరా అన్నాడు. ఎల్ఐసి ఏంటి? లైఫ్కి ఇన్సూరెన్స్. లైఫ్ ఎంతకాలం నీ లైఫ్ అన్న? నువ్వు కట్టించుకుంటున్నావు కదా, నీ లైఫ్ ఎంతకాలం చెప్పలేమన్నాడు. చెప్పలేదు, నువ్వు నాకేం లైఫ్ ఇస్తామని అడిగాను నేను. మరి ఏంటో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, అన్న నువ్వు చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి అన్నాడు. అమ్మ నేను చచ్చిపోయే డబ్బులు వస్తాయా అంటే? నేను బతుకున్నప్పుడు రావంటే ఆ బతుకున్నప్పుడు రావు, చచ్చిపోయినప్పుడు వస్తాయి అన్నాడు. అంటే బతుకున్నప్పుడు కూడా వచ్చే స్కీమ్లు ఉన్నాయంటే ఆ బతుకున్నప్పుడు కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 18 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఇప్పుడు ఎంత వయసు? 40. 18 అంటే ఇప్పుడు 58. అప్పుడు ఈ లక్షణం వస్తుంది. నువ్వు ఇచ్చేది ఏంది? నాకు అక్కర్లేదు నేను. ఒక్కటే మాట చెప్పా, నువ్వు పెట్టుకున్నటువంటి టైటిల్ నా ప్రభు ఎప్పుడూ ఇచ్చాడు మా అందరికీ. ఆత్మకు ఇన్సూరెన్స్ చేయించాను నేను ప్రభువులో. ఆత్మకు ఇన్సూరెన్స్ ఇది శాశ్వత కాలంలో ఉండగలిగినటువంటి ఇన్సూరెన్స్. ఇది ఈ పనికి మాల ఇన్సూరెన్స్ నాకు అక్కర్లేదు. చేయించుకోవడం తప్పని నేను చెప్పట్లేదండి. ఈ శరీరానికి కావలసిన ఇన్సూరెన్స్ ఎంత అవసరమో, ఈ ఆత్మకు కావలసినటువంటి ఇన్సూరెన్స్ కూడా అంతే అవసరమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రభు